బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. భార్య కళ్ళ ముందే జరిగినటువంటి హత్యకు సంబంధించి అనేక రకాలుగా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. పోలీస్ స్టేషన్ ముందు జరిగినటువంటి మర్డర్ కి సంబంధించి విపరీతంగా దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పోలీసులు ఛేదించడం జరిగింది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ముందు జరిగినటువంటి ఈ మర్డర్ కి సంబంధించి పోలీసులు ఛేదించినటువంటి ఘటన వెలుగులోకి వస్తుందని చెప్పాలి. ఏ రకంగా మర్డర్ జరిగింది అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. అండ్ నలుగురు నిందితులని పట్టుకోవడం జరిగింది పోలీసులు. ఒకరు హరి, అందులో చిన్నప్ప, గంగలప్ప, శంకరప్ప అరెస్ట్ అయినట్లుగా ప్రస్తుతం మనకి సమాచారం అందుతోనే చెప్పాలి. అండ్ హత్యకు వాడిన వేట కొడవళ్లను, అలాగే స్కార్పియో, 4 సెల్ ఫోన్లను కూడా ఒకవైపు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా అర్థమవుతుంది. ఈ నెల 1న ఏదైతే కనిపించకుండా పోయినటువంటి హరి భార్య నాగ మల్లీశ్వరికి సంబంధించి ప్రస్తుతం గుట్టు రట్టయిందని చెప్పాలి. అండ్ ఆమె గూడూరులో ఉన్నట్లు ప్రస్తుతం అయితే పోలీసులకు సమాచారం అందుతోంది. అండ్ గుర్తుపట్టడానికి భర్త హరిని కూడా ప్రస్తుతం పోలీసులు అక్కడికి తీసుకువెళ్ళినట్లు మనకి సమాచారం. అండ్ అక్కడ ఆమెతో పాటు ఉన్న ప్రియుడు ఈశ్వరప్ప కూడా అక్కడ ఉండేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయినట్లుగా అర్థమైంది. ఆ తర్వాత ఇద్దరిని తీసుకుని తనకల్లు పిఎస్కు వచ్చినటువంటి పోలీసులు అప్పటికే పక్కా ప్లాన్తో మాటు వేసినటువంటి నిందితులు హరి చేతికి ఒక కొడవలి ఇచ్చిన చిన్నప్ప వెంటనే అక్కడ ఉన్నటువంటి హత్య చేయించడానికి ఎవరైతే 4 నిందితులు అక్కడికి రావడం జరిగిందో ఈశ్వరప్పని చంపడం జరిగింది. అండ్ అప్పటికే పక్కా ప్లాన్తో ఏదైతే నిందితులు అక్కడ మాటు వేసుకున్నటువంటి నిందితులు ఒక్కసారి హరిని చూడగానే ఈశ్వరయ్యని చూడగానే హరి చేతికి ఒక కొడవలి ఇచ్చారు. అండ్ దాని తర్వాత పిఎస్ ముందే ఈశ్వరప్పను నరికి చంపి హత్య చేశాడు హరి అని తెలుస్తోంది. అండ్ మొత్తానికి ఈ శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు పిఎస్ ముందు జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి అనేక విషయాలు, విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పాలి. హత్య చూసి భయపడి పారిపోయినటువంటి హరి భార్య నాగ శిరీష ప్రస్తుతం ఎక్కడుంది అనే కోణంలో కూడా తెలుస్తోంది. అండ్ మొత్తానికి పోలీస్ స్టేషన్ ముందు జరిగినటువంటి ఘటనకు సంబంధించి అక్రమ సంబంధం కారణమనిగా అర్థమవుతుంది. గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాము, రెగ్యులర్గా ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒకరి మీద కోపంతో ఇంకొకరిని చంపడం, ఇద్దరి మధ్య రిలేషన్లో ఉన్న వాళ్ళలో మళ్ళీ ఇంకొకరు రావటం, ఇలా రకరకాల హత్యలకు ఇవే మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి అనేక విషయాలు ఛేదించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ విషయం వెలుగులోకి రావటం అనేది అందరికీ ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఈ నెల ఏదైతే 1న కనిపించకపోయినటువంటి హరి భార్య నాగ మల్లీశ్వరికి సంబంధించి మరోవైపు ఈశ్వరప్పతో కలిసి ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాక హరి ఈశ్వరప్పని చంపడం జరిగింది. అంటే అనేక రకాల మెయిన్ రీజన్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా హత్య చేయడం నేరం కాబట్టి ప్రస్తుతం హరి అదుపులోగా ఉన్నారు. అండ్ హరి ఒకసారి మనం చూస్తూ ఉంటే కనుక నాగ శిరీషకు సంబంధించి ఫొటోస్ చూస్తున్నాము. బాక్స్ నెంబర్ 1లో ఇటు ఏవైతే హత్యకు గురయ్యాడు ఈశ్వరప్ప, అండ్ ఒకవైపు 3లో బాక్స్ నెంబర్ 3లో మనం చూడొచ్చు హరికి సంబంధించినటువంటి పిక్చర్. వీళ్ళు ముగ్గురు మధ్య జరిగినటువంటి ఈ వ్యవహారంలో గంగలప్ప, శంకరప్ప, చిన్నప్ప ఈ ముగ్గురు కూడా అరెస్ట్ అవ్వడం అనేది ఒకసారిగా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. పోలీస్ స్టేషన్ ముందు జరిగినటువంటి ఈ మర్డర్ సంచలనాత్మకంగా మారింది. ఎందుకంటే పోలీసుల దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడం, హరి తన భార్య కనిపించట్లేదు అని కంప్లైంట్ ఇవ్వడం, అలాగే వాళ్ళతో పాటు నా భార్య గురించి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పినటువంటి నేపథ్యంలో అదే కోణంలో దర్యాప్తు చేశారు. పోలీస్ స్టేషన్కి ఆశ్రయించడం జరిగింది. పోలీసులు అసలు ఏం జరిగింది అని తెలుసుకునే లోపు అక్కడికి వెళ్ళేసరికి ఏదైతే నాగ శిరీష అక్కడ చూస్తున్నామో తన ఈశ్వరప్ప తన ప్రియుడితో అక్కడ ఉన్నట్లుగా కనిపించింది. వెంటనే అతన్ని తీసుకొని వాళ్ళిద్దరిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తున్నటువంటి టైంలో అప్పటికే ఒక నిందితులందరూ ఒక గ్యాంగ్గా ఏర్పడి ఎప్పుడు ఈశ్వరప్పని చంపుదామని చెప్పేసి కళ్ళకు కాచుకొని కూర్చున్నటువంటి టైంలో వెంటనే వచ్చి హరి తన భార్యతో ఉంటావా అని చెప్పి కోపంలో, ఆవేశంలో పోలీసులకు ఒక ఛాన్స్ అనేది ఇవ్వకుండా ఈశ్వరప్పని అక్కడికక్కడే పోలీస్ స్టేషన్ ముందే మర్డర్ చేయడం, కత్తితో పొడిచి చంపేసినటువంటి ఘటన జరిగింది అక్కడ. సో దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికైతే శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు పిఎస్ ముందు జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి విషయాలు బయటకు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. యోగానంద్ మనకి అందుబాటులో ఉన్నారు. యోగానంద్, చూస్తున్నాం పోలీస్ స్టేషన్ ముందు జరిగింది ఈ ఘటన. ఎందుకని అంటే పోలీస్ స్టేషన్కి వచ్చేసారు కదా, ఆల్రెడీ పోలీస్ కేసు నమోదయ్యింది, వాళ్ళ రీతిలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు కదా. సో ఎందుకని అంత తొందరగా హత్య చేయటం, అసలు ఏం జరిగింది, వీళ్ళకి ఎప్పటి నుంచో పరిచయం, ఈ ఈశ్వరప్ప ఎవరు మధ్యలో, ఇదంతా ఏంటి డీటెయిల్స్? కళ్ళ ముందే ప్రియుడిని
అత్యంత దారుణంగా పోలీస్ స్టేషన్ గేట్ వద్ద హత్య చేసిన ఘటనలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఏదైతే మిస్సింగ్ కేసు ఇచ్చిన అయితే హరి భార్య తన భార్య మిస్సింగ్ కేసు అయిందని అని హరి అనే వ్యక్తి గత 4-5 రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చాడు. అయితే ఆమె నెల్లూరు జిల్లా గూడూరులో ఉందని చెప్పి పోలీసులకు తెలిసింది. ఆమె గుర్తుపట్టేందుకు హరిని తీసుకెళ్లారు గూడూరు కూడా. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏదైతే వచ్చే సమయంలో ముందుగానే హరి తనకల్లు చేరుకొని తనకల్లు స్టేషన్ వద్ద తన అన్న చిన్నప్పను అదేవిధంగా మరికొంతమంది అక్కడే ఉండమని చెప్పి వారి ద్వారా వేటకొడ వాళ్ళు కూడా అక్కడే ప్లాన్ చేసుకొని ఏదైతే ఈశ్వరప్ప కారు దిగగానే పోలీసులతో పాటు తన భార్య నాగా శిరీష మరియు ఈశ్వరప్పను కారు దిగగానే ఒకసారి కూడా వారిపై దాడి చేసి ఈశ్వరప్పను అక్కడికక్కడే చంపేసే ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమని చెప్పొచ్చు. దీనిలో అయితే దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసుకొని డిఎస్పీ శివనారాయణ శర్మ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు. ఈశ్వరప్పను హత్య చేయడానికి ముందే ఒక ప్లాన్ ప్రకారం వేసుకున్నారు. అయితే తన భార్యను అనేక మార్లు తన భార్యతో సన్నిహితంగా ఉంటే అనేక మార్లు వీళ్ళు హెచ్చరించారు. అయినప్పటికీ మారకపోవడంతో ఎలాగైనా సరే భయం రావాలంటే పోలీసులు ఎదుటే చంపాలని చెప్పి ప్లాన్ వేసుకున్నారు. పోలీసులు కారు దిగగానే గూడూరు నుంచి భార్య మరియు ఈశ్వరప్ప అదేవిధంగా పోలీసులు కారు దిగగానే తెల్లవారుజామున కావడం పోలీసులు సరిగా కనిపించకపోవడంతో అక్కడికక్కడే వారిని హతమార్చాడు. దీనిపై ఏదైతే వేటకొడవలతో పాటు 4 వ్యక్తులు కూడా ఈశ్వరప్ప చంపిన ఏదైతే హరి మరియు గంగులప్ప, చెన్నప్ప, శంకర్లు అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి వేటకొడవులు నా సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే హత్యకు వినియోగించి ఆ తర్వాత పారిపోవడం ప్రయత్నించిన కారుని కూడా స్వాధీనం చేసుకుని అందరినీ కూడా రిమాండ్ తరలించారు. సౌమ్య మొత్తం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమని చెప్పవచ్చు. ఎందుకంటే స్టేషన్ గేట్ వద్ద ఒక వ్యక్తిని హతమార్చడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైంది. ఇందులో ప్రధానంగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. సౌమ్య, సో ఈ కేసుకు సంబంధించి మరి ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? యోగానంద్ పోలీసులు దీని గురించి ఏమైనా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ హత్యలో పాల్గొన్న 4 వ్యక్తులతో పాటు ఆ కేసులో నిర్లక్ష్యంగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐపై కూడా శాఖాపరమైన చర్యలు కూడా పోలీసులని ఆదేశించే అవకాశం కనిపిస్తుంది. జిల్లా ఎస్పీ కూడా ఈ ఘటనపై సీరియస్ గా తెలుస్తోంది. ఎందుకంటే ఆ స్టేషన్ మధ్య నిందితులకు భయం ఉండాలని చెప్పి గతంలో నుంచి కూడా ఊరేగిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా గంజాయి నేరస్తులు కానీ హత్య నేరస్తులను కూడా వారిపై నడి రోడ్డు వైపు ఊరేగించి పెద్ద ఎత్తున శిక్షలు ఉంటాయని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా ఇప్పుడు ఇలాంటి స్టేషన్ ఒక వ్యక్తి చంపడం చూస్తూ ఉంటే ఇట్లాంటి వ్యక్తులకు భయం ఉండాలంటే ఇటు పోలీసులపై కూడా ఈ కేసులో నిర్లక్ష్యంగా ఉన్న పోలీసులపై కూడా చర్యలు తీసుకుంటే మరో వ్యక్తికి ఇలా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉండదంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. సౌమ్య, రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మొత్తానికి చూస్తున్నాం పోలీస్ స్టేషన్ ముందు జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పోలీస్ చట్టంలోకి వెళ్ళిన తర్వాత, పోలీస్ అదుపులోకి వెళ్ళిన తర్వాత, అతని మీద కేసు నమోదైన తర్వాత, ఎగ్జాక్ట్లీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత, అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న తర్వాత, లోపలికి వెళ్ళి జైల్లో వేసిన తర్వాత కూడా ఇలాంటి ఘటన జరగడం, వేయబోయే ముందు కూడా ఇలాంటి ఘటనలు జరగడం అనేది అంటే చట్టరీత్యా వెళ్లే అవకాశాలు ఉన్నప్పటికీ, న్యాయపరంగా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఒకవైపు హరి తీసుకున్నటువంటి ఈ డిసిషన్, ఇలా గ్యాంగ్తో సహా వచ్చి హరి అంత ధైర్యం చేయటం, హరి వచ్చి డైరెక్ట్గా వేటకొడవలతో నరికి చంపటం, ఇదంతా కూడా ఒకవైపు చర్చనీయాంశంగా మారిందని చెప్పాలంటే ఎందుకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదా, చట్టరీత్యా వెళ్లే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇలాంటి డిసిషన్ తీసుకున్నాడు అనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు సాగుతుంది. హరికి ఖచ్చితంగా జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం నాగశిరీష ఏమంటుంది, అసలు ఈ కేసుని ఎలా టేకప్ చేశారు, అసలు ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఒకసారి మన పోలీస్ మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి, ఒక బయట ఉంది, మనం చూద్దాం. 31/12/2025 సంవత్సరం రాగినేపల్లె గ్రామం నుంచి హరి భార్య మిస్ అయిపోతుంది. 1వ తారీఖు వచ్చేసి హరి ఫిర్యాదు చేస్తాడు పోలీస్ స్టేషన్లో, తనకల్లు పోలీస్ స్టేషన్లో, గ్రామంలో నుంచి నా భార్య వెళ్ళిపోయింది అని. ఆ ఫిర్యాదు మేరకు తనకల్లు పోలీస్ స్టేషన్లో ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదవుతుంది. దర్యాప్తులో భాగంగా రాబడిన సమాచారం మేరకు 4వ తారీఖు ఈ హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులు మరియు హోంగార్డు వాళ్ళంతా పలానా దగ్గర ఉండారు, గూడూరులో పలానా అపార్ట్మెంట్లో ఉండాలనే సమాచారం మేరకు పోతారు. అయితే పోయేటప్పుడు వాళ్ళని గుర్తుపట్టేదానికి ఈ కేసులో ఉమెన్ మిస్సింగ్ కేసులో ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో ఆ ఫిర్యాదుదారుని కూడా హరిని కూడా పిలుచుకొని పోతారు. అక్కడ పోతే ఆమె ట్రేస్ అవుతుంది. ఆమెతో పాటు ఒక వ్యక్తి ట్రేస్ అవుతాడు, ఈశ్వరప్ప అనే వ్యక్తి, అతను మార్పూర్ వారిపల్లి, రమ్య అనే ఒక అమ్మాయి కూడా అక్కడ ఉంటుంది. అందరినీ కూడా తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చేదంటే 5వ తారీఖు తెల్లవారుదాము 3:30 గంటలకు అవుతుంది. అయితే హరి మరియు చిన్నప్ప, శంకరప్ప, గంగులప్ప వీళ్ళంతా ఒక పథకం వేసుకుంటారు. స్టేషన్లో దిగినాక స్టేషన్లోకి పోకముందు అతన్ని హత్య చేయాలని పథకం వేసుకుంటారు. పథకంలో భాగంగా చిన్నప్ప 2 వేటగొడవలను సెక్యూర్ చేసుకుని వస్తాడు.
బండి ఎప్పుడైతే దిగి హెడ్ కానిస్టేబుల్ స్టేషన్లోకి వచ్చేస్తాడో అతను ఇంకా స్టేషన్లోకి రాబోయే ముందు ఎవరు ఈశ్వరప్ప హరికి ఒక కొడవలు ఇస్తాడు చిన్నప్ప, రెండో కొడవలు చిన్నప్ప దగ్గర ఉంటుంది. ఇద్దరు కూడా అతని మీద దుంకి వీళ్ళను కూడా బెదిరించి అక్కడ ఉండే హెడ్ కానిస్టేబుల్ని కూడా హోంగార్డు కూడా రావద్దని చెప్పేసి వారి మీద దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఈ దినం రాబడిన సమాచారం మేరకు తెల్లవారుజామున 5:20 గంటలకు ఈ నలుగురిని కూడా హరి, చిన్నప్ప, శంకరప్ప, గంగులప్ప ఎవరైతే హత్యలో పాల్గొన్నారో ఆ నలుగురిని కూడా రాగినేపల్లి క్రాస్ వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. నేరానికి ఉపయోగించిన వేటకొడవన్లు మరియు నేరానికి ఉపయోగించిన స్కార్పియో వాహనము, నేరస్తుల దగ్గర నుంచి 4 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. రైట్, అది పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్న టైంలో ఎలాంటి ఘటన జరిగిందో క్లియర్ కట్గా మేము ఎప్పుడు వస్తున్నాం అనేది కూడా ఎంక్వైరీ చేస్తూ ఒక నలుగురితో మాట్లాడి ఒక ముఠాగా ఏర్పడి వెంటనే హరి అక్కడ చంపడం జరిగిందని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. ఈ కేసుకి సంబంధించి కంప్లీట్గా వాళ్ళ వైఫ్ని కూడా డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని తర్వాత ప్రస్తుతం అయితే హరిని అలాగే నాగశ్రీని ఎంక్వైరీలో ఉన్నట్లు తెలుస్తుంది. అండ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి అదుపులో ఉన్నట్లుగా అయితే మనకి చెప్తున్నట్లుగా అర్థమైంది. మొత్తానికి దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ ముందు జరిగినటువంటి ఈ కేసుని కంప్లీట్గా ఛేదిస్తూ ఉన్నారు. కంప్లీట్గా అక్కడ మనం చూడొచ్చు, క్లియర్గా విజువల్స్లో కూడా స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. వేట కొడవలితో ఏదైతే నరకడం చంపిందో. సో మొత్తానికైతే ఈ కేసులో హరి, చిన్నప్ప, గంగులప్ప వాళ్ళని తీసుకోవడం జరిగింది. అలాగే స్కార్పియో, 4 సెల్ ఫోన్లను కూడా ఒకవైపు స్వాధీనం చేశారు. ఏదైతే నరకటానికి వారిన వేట కొడవలను కూడా ఒకవైపు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 1 నుంచి జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించి అనేక విషయాలు కూడా ఇంకా బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచి పరిచయాలు ఏర్పడే ఇవన్నీ కూడా తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. మనం కూర్చో, గోబీ కూర్చో. మీరు ఓకే తీసుకునేది అయిపోయిందంటే వాళ్ళని తీసుకుని మళ్ళీ నేను చెప్తా. మనం కూర్చో, గోబీ కూర్చో. మనం కూర్చో, గోబీ కూర్చో.